Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 2nd December. And at the same time ఈ వీక్లీ మార్కెట్లో మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బ్యాంక్ నిఫ్టీలోని మనం ఈరోజు క్లాస్లో ఈరోజు సండే సెషన్లోని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్నమాట. వీడియోలో వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి డిసెంబర్ 1 కదా, సో ఈరోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అయితే మన యూట్యూబ్లో ఏదైతే చెప్తున్నాం దానికంటే ఇంకా చాలా సబ్జెక్ట్ అయితే డెప్త్ అయితే ఉన్నది. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే దీన్ని డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లో మీకు అడ్వాన్స్డ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఓకే, సో దానికి ఆఫర్ కూడా ఉన్నది, సో మిస్ చేసుకోకండి. ఈరోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో రైట్. సో ఈరోజు నెక్స్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళేలోపు నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ న్యూస్ ఉన్నాయి, ఫండమెంటల్ న్యూస్ ఉన్నాయి, అవి ఎలా ఇంపాక్ట్ చేస్తే ఏంటో ఒకసారి చూసుకుందాం. సో నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే మనకి ఏమీ లేదు. ఒక ఫెడ్ చైర్ పవల్ స్పీచ్ ఒక థర్స్డే December 5th, అది కూడా ఫ్రైడే ఇంపాక్ట్ అయ్యే న్యూస్ మాట. అంటే ఇంపాక్ట్ అయ్యాయంటే అందులో వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, సమ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా మాట్లాడారంటే అది డౌ జోన్స్లో అమెరికన్ మార్కెట్స్లో ఇంపాక్ట్ చూపిస్తే అమెరికన్ మార్కెట్స్లో ఇంపాక్ట్ చూపిస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ రోజు మన మార్కెట్స్లో కూడా స్పిల్ ఓవర్ అవుతుంది అన్నమాట. అది ఒకటి, అది మాట్లాడే తీరు బట్టి ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వస్తుంది, బట్ స్టిల్ ఏదైతే మార్కెట్ టైమింగ్స్ క్లోజ్ అయిపోతాయి అప్పటికి. ఇంకేంటంటే నెక్స్ట్ మండేకి ఇంపాక్ట్ అయ్యేది అనమాట, నెక్స్ట్ వీక్ అనమాట. ఇంకా సో ఈ వీక్ సంబంధించింది అయితే కాదు మరి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీక్ అయితే ఇంపార్టెంట్ కాదు, అది అప్పటికే మార్కెట్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. చూద్దాం ఇంకా ఇండియాకి సంబంధించిన ఇంకేమైనా ఉన్నాయా. ఇండియాకి సో ఇక్కడ ఆర్బీఐ ఓకే ఇది ఒకటి ఉన్నదండి. ఫ్రైడే December 6th ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రైడే మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉన్నది. సో ఆ రోజు కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకుంటాం. ఫ్రైడే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, ఫ్రైడే 10 o'clockకి అంటే మార్కెట్ టైమింగ్స్లో జరుగుతుంది కాబట్టి ఇది ఏంటంటే వాలటాలిటీ మూమెంట్స్ ఉంటుంది అనమాట. సో ఫ్రైడే కొద్దిగా ఆ టైంలో కూడా మీకు హింట్ ఇస్తాను, కొద్దిగా ఇంపార్టెంట్. మనం ఆ రోజు కొద్దిగా అలర్ట్గా ఉందాం అంతే. ఓకే, సో అది ఫ్రైడే మనకి ఇంపార్టెంట్ డే ఉన్నదన్నమాట. ఓకే, సో నైస్. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోతాం. టెక్నికల్ అనాలిసిస్, సో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీలోని స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. మంత్లీ టైం ఫ్రేమ్ ఈ మంత్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా. సో ప్రజెంట్ అయితే చూసుకుంటే మార్కెట్ అనేది చాలా కన్సాలిడేటెడ్లో ఉన్నదన్నమాట, చాలా 4 months నుంచి. సో ఈ రేంజ్లోనే మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో 5 months నుంచి మార్కెట్ ఇక్కడే ఉన్నది. అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఇంటీరియర్ పుల్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ వచ్చింది. లాస్ట్ ఇండ్యూస్మెంట్ అంటే ఇక్కడెక్కడో ఉన్నది, అది ఇక్కడ వరకు రావాలంటే చాలా కష్టం. ఓకే, సో అది మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అది అంతవరకు రావాలంటే చాలా మార్కెట్ పెద్ద ఫాల్ అయిపోవాలన్నమాట. బీభత్సమైన ఫాల్ వస్తే తప్ప ఇక్కడ వరకు రాదు. ఓకే, సో నైస్. ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అనేది లేదు ఇంకా మంత్లీ టైం ఫ్రేమ్లో, అది అవ్వాలంటే కూడా చాలా టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ తెలుస్తుంది అన్నమాట మనకి ఇండ్యూస్మెంట్ అయ్యిందో లేదా అనేది. సో మంత్లీ టైం ఫ్రేమ్తో జస్ట్ చూసుకుంటాం. హయ్యర్ టైం ఫ్రేమ్ కదా, జస్ట్ ఒకసారి ఆ క్యాండిల్స్ ఎలా ఫామ్ అయ్యాయి ఏంటనేది చూసుకొని తర్వాత నెక్స్ట్ టైం ఫ్రేమ్ షిఫ్ట్ అయిపోవడం. ఎందుకంటే అవి ఎప్పటికో ఫామ్ అవుతాయి అన్నమాట స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది. మనకి దాంతో చూసుకుంటే పెద్ద పని ఏమి ఉండదు మనకి. ఓకే, సో నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూసుకుంటే మనకి ఎక్కడ సేమ్ మంత్లీ టైం ఫ్రేమ్ లాగా ఉన్నది. సో ఇక్కడ పుల్ బ్యాక్ని స్వీప్ చేసింది. ఇక్కడ అంటే సేమ్ ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో ఏం లేదు. డే టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ ఇంకొకలాగా ఉంటాయి. డే టైం ఫ్రేమ్లో ఏముంది, డే టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, మళ్ళీ పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్. ఓకే, న్యూ హై. బ్యాంక్ నిఫ్టీ ఎప్పటి నుంచో న్యూ హైలే, అంటే ఎప్పటి నుంచో నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఈ పాయింట్. న్యూ హై, ఇది ఒక లో, ఇదంతా ఒక సింగిల్ లెగ్ మూవ్ అన్నమాట. మీకు మల్టిపుల్ మూవ్స్ కనిపిస్తాయి కానీ ఇదంతా ఒక సింగిల్ లెగ్ మూవ్ అంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం. ఓకే, సో నైస్. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ మార్కెట్లో ఇది అన్నమాట.
డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తుంది కూడా చాలా రోజుల నుంచి. ఇది రెస్పెక్ట్ కాకపోతే ఏంటంటే వరస్ట్ న్యూస్లో ఉండడం వల్ల ఇది ఇక్కడ నుంచి టార్గెట్ అవ్వలేకపోతుంది. లైక్ ఈ హైని బ్రేక్ చేయలేకపోతుంది, అంటే ఇంకో హై క్రియేట్ చేయలేకపోతుంది. వరస్ట్ న్యూస్ ఉండడం వల్ల ఈ ఆర్డర్ బ్లాక్ అనేది లైక్ ఏంటంటే రెస్పెక్ట్ చేసింది. అసలు చెప్పాలంటే ఈ ఆర్డర్ బ్లాక్ని అదే చెప్పాను కదా, గత 4 months నుంచి మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేకపోతుంది. ఓకే, సో అయితే రెస్పెక్ట్ అయితే చేయడం అయితే చేసింది. సో అయితే ఆర్డర్ బ్లాక్ అయితే ఇంకా ఫెయిల్ అవ్వలేదు, ఆర్డర్ బ్లాక్ అయితే ఇంకా ఉన్నది. ఇది ఫెయిల్ అయితే చేంజ్ అవుతే క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇప్పుడప్పుడు అయ్యేలేదు, ఎందుకంటే మార్కెట్ ఎక్కడెక్కడో ఉన్నది. ఒకవేళ ఇది ఎక్కడికి లైక్ ఏంటంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ వీక్లో ఇలా కిందకు వచ్చేసి ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసినా సరే, ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసినా వెంటనే డెసిషన్ మార్చేసుకోకండి. ఓకే, సో అక్కడ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినప్పుడు చెప్తానులేండి, ఎందుకంటే ప్రతిరోజు మార్కెట్లో అనాలిసిస్ పెడుతుంటాను కదా, అప్పుడు మీకు చెప్తుంటాను. ఓకే, సో అది మాట. నెక్స్ట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే అది. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇంక డే టైం ఫ్రేమ్లోగా ఉంటుంది. 1 hour టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏంటంటే ప్రజెంట్ ఇలాగా పుల్ బ్యాక్ అప్ ట్రెండ్ వైపు ఉన్నది అనమాట. 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ వైపు ఉన్నది, పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ లాస్ట్లో స్వీప్ చేసింది, లైక్ ఏంటంటే లాస్ట్లో అయితే బ్రేక్ చేసింది. ఓకే, లైట్గా ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయింది. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ అంటే లైక్ ఏం లేదు, ఇది అప్ ట్రెండ్ యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే రిట్రేస్మెంట్ అనేవి ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్స్లో డౌన్ ట్రెండ్ అవుతుంది అనమాట. ఈ రిట్రేస్మెంట్స్ మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు డే టైం ఫ్రేమ్ ఆర్ వీక్లీ టైం 1 hour టైం ఫ్రేమ్లో ఏంటంటే ఇప్పుడు ఇది రిట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి ఇలాగా, మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఇది ఉంది చూడండి. ఓకే, నేను ఒకసారి క్లియర్ చేస్తాను. ఇది ఉంది, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ ర్యాలీ అయ్యిందన్నమాట. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఒకేలా అంటే లైక్ మనకి 15 minutes టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్లో ఏంటంటే డౌన్ సైడ్లో వచ్చినా సరే ఇది రిట్రేస్మెంట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లోనే. ఇక్కడ మనకి స్మాలర్ టైం ఫ్రేమ్స్లో పెద్ద డౌన్ ట్రెండ్లా కనిపిస్తుంటుంది అనమాట. దానికి తగ్గట్టు దానికి ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట, కౌంటర్ ట్రెండ్స్ అని చెప్పేసి. ఓకే, సో అది లైక్ నెక్స్ట్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్. 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో అయితే లైక్ ప్రజెంట్ అయితే డౌన్ సైడ్ వస్తుంది మార్కెట్ అనేది. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇక్కడ నుంచే కదా మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ ఏరియా మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను కూడా, ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ షిఫ్ట్ అయింది అనమాట. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్ మళ్ళా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, పుల్ బ్యాక్, ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది. బట్ ఏంటంటే ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట మార్కెట్ అనేది. ఇక్కడ ఈ పైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వస్తుంది అనమాట, డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఏది మార్కెట్లోని ఇది. ఈ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ స్వీప్ ఆఫ్ చేయలేదు, లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళలేదు అనమాట. సో బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనమాట 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఇది ఉంది చూడండి, ఇది బ్రేక్ అయింది, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనమాట. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఈక్వల్గా, అంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరిగిందా అంటే ఈక్వల్గా అయితే లో ఫామ్ చేసింది. సరిగ్గా బ్రేక్ అంటే లైక్ ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ సరిగ్గా జరగలేదు, బట్ స్టిల్ ఈక్వల్గా లో అనేది ఫామ్ చేసింది. బట్ స్టిల్ ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక పుల్ బ్యాక్, ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఇండ్యూస్మెంట్ అయింది అనమాట. మళ్ళీ ఇండ్యూస్మెంట్ అయింది మార్కెట్లో. ఓకే, సో మళ్ళీ ఇండ్యూస్మెంట్ అయింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లోన్కి వచ్చేసింది. ఓకే, సేమ్ ఇక్కడ మీకు చెప్పాను కదా మొన్న మార్కెట్లో ఎక్స్ప్లెనేషన్, ఇండ్యూస్మెంట్ బ్రేక్ చేసి లోన్కి వచ్చేసింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినట్టే, బట్ స్టిల్ ఇంకా ప్యూర్గా అవ్వలేదు అనమాట. ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినట్టే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది 15 minutes టైం ఫ్రేమ్. మొన్న ఎండ్ ఆఫ్ ది మార్కెట్లో ఏమైందంటే ఇక్కడ చూడండి, లాస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ అయ్యి లోన్కి వచ్చేసింది. రైట్, బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఎలా అనలైజ్ చేసుకుంటాం ఏంటనేది చూద్దాం ఒకసారి. ఓకే, రైట్. అయితే రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లైక్ మార్కెట్ అనేది ఒకసారి మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఓకే కళ్ళు మూసుకొని ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పెట్టేసుకోవచ్చు మనం. అంటే 15 minutes టైం ఫ్రేమ్ ఆ స్టాప్ లాస్ అయితే మనం మొత్తం ఇవ్వలేము, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ స్టాప్ లాస్ అయితే మొత్తం ఇవ్వలేము అన్నమాట. ఓకే, 92 points అయిపోతే 1 minute టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో అయితే 1 minute టైం ఫ్రేమ్లో ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అక్కడ లేవు, ఆల్రెడీ ఫిల్ అయిపోయి. సో బెటర్ ఏంటంటే ఇక్కడ లైక్
ఇక్కడ దీన్ని టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడమో, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడమో. ఓకే, సో మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఇలా ట్రావెల్ అవుతుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి, సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చినప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడం అలాంటివి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిన సినారియో. ఓకే, గ్యాప్ డౌన్ అయినప్పుడు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అన్నమాట, ప్యూర్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిపోతుంది అన్నమాట ఇది. ఓకే, నైస్. నెక్స్ట్ ఓకే, ఇదేంటి, లేకపోతే గ్యాప్ డౌన్ అయిపోయి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోయి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంటే పిఈ సైడే ట్రేడ్ చేసుకుంటాం, అంటే లైక్ మా డౌన్ ట్రెండ్ ఉంటాం అన్నమాట. మహా అయితే ఇక్కడ కొద్దిసేపు అవుతుంది మార్కెట్ అనేది. ఓకే, ఇక్కడ కొద్దిసేపు అయినా సరే లైక్ ఏంటంటే మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తుంది, అది రిట్రేస్మెంట్ అనమాట. రిట్రేస్మెంట్ అయినా సరే ఇప్పుడు ఇటువైపు లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇప్పుడు ఉంచండి, లైక్ ఓకే సారీ, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇటువైపు ఇలా వస్తుంటాయి కదా, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై మంచిగా బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయ్యేంత వరకు మనం అప్పుడే అప్ ట్రెండ్ షిఫ్ట్ అవ్వమాట. ఓకే, ఏది వచ్చినా సరే రిట్రేస్మెంటే అవుతుంది తప్ప మంచిగా క్లోజ్ అవునంత వరకు అప్ సైడ్ అప్పుడే ట్రేడ్ చేయమాట మనం. ఓకే, సో ఆ విధంగా లైక్ ఏంటంటే ఇక్కడ మహా అయితే ఇక్కడ కొద్దిసేపు అవుతుంది. ఒకవేళ అంటే గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అవుతున్నా సరే ఇక్కడ లైక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వస్తున్నా సరే ఇక్కడ అప్ సైడ్ వెళ్ళినా సరే మనం ఇక్కడ పైన ఇక్కడ ఏదైనా ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉంటే ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఎంట్రీసే అవుతాం అన్నమాట. అయితే డౌన్ సైడ్కి పిఈ సైడ్కి ఎంట్రీకే అవుతాం అన్నమాట. ఓకే, సో అది అయితే నెక్స్ట్ మళ్ళీ ఒకేలా ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే ఇంకా పిఈ సైడ్ లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ ట్రేడ్ అయిపోతే మాత్రం ఇంకా డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అంటే లైక్ అక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని బట్టే ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం ఇది లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయినట్టు. సో అప్ సైడ్కి వెళ్తుంది, రేపు అయితే అప్ సైడ్ వరకు వెళ్తుంది అన్నమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేము లైక్ ఇంకా బ్రేక్ అయిపోయినట్టు అప్ సైడ్కి వెళ్తుంది. బట్ స్టిల్ ఏదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇక్కడ అయిపోండి లైక్ ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ వరకు అంటే లైక్ ఏంటంటే అప్ సైడ్ వెళ్తుంది. అయితే ఒకసారి ఉండండి, 1 hour టైం ఫ్రేమ్లో కూడా ఇంకా ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. ఏదైనా సరే అప్ సైడ్ డేంజర్, బట్ స్టిల్ అప్ సైడ్ కొద్ది వరకు ట్రేడ్ చేయొచ్చు. రిస్కీ ఎంట్రీస్ అవుతాయి అన్నమాట. ఏదైనా సరే రిస్కీ ఎంట్రీ అవుతుంది, షార్ట్ టార్గెట్స్ పెట్టుకోవడం బెటర్. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ ఉంది చూడండి, ఈ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అయిపోండి. ఐదర్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పిఈ సైడ్ ట్రేడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా అనుకుంటున్నాను. లేదా ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఇది ఇక్కడ మనకి ఏ ఛాన్స్ అవ్వకుండా మంచిగా అప్ సైడ్ బుల్లిష్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా టోటల్గా అప్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకెక్కడ ఆగం, లైక్ ఎక్కడ ఆగేదంటే ఎక్కడంటే లైక్ అంటే ఆగేది ఇన్ ద సెన్స్ ఏంటంటే నెక్స్ట్ వారంలోపు అయినా సరే ఈ టార్గెట్ మనం చేయపోతాం అన్నమాట. ఓకే, సో 2-3 ఇంక నెక్స్ట్ ఫుల్ టోటల్గా అప్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట ఇంక మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే రేపు ఒకవేళ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇది బ్రేక్ అయిపోతే మాత్రం అప్ సైడే ఉంటాం. బట్ ఇక్కడ కొద్దిసేపు ఆగుతాం, ఇక్కడ ఆగి వెయిట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ డౌన్ సైడ్కి సిగ్నల్స్ ఏమి ఇవ్వకుండా ఇది ఆపితే అదే ఉంటే డౌన్ సైడ్ చేసుకుంటాం. లేదంటే మంచిగా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే ఇంకేమి ఎదురు చూడడం, ఇంకా అప్ సైడ్కి అలా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఇంకెక్కడ మనం ఆగాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో అది నైస్. నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇంకా లైక్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయ్యి ఇక్కడ వచ్చిందనుకో, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో మళ్ళీ ఏంటంటే మనం అప్ సైడ్గా ట్రేడ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి. ఇక్కడ లైక్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్గా ట్రేడ్ చేసుకుంటాం. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అయిపోతాం అన్నమాట. ఓకే, ఇక్కడ అయిపోతాం. ఓకే, అక్కడ అయిపోతాం అంటే లైక్ ఇక్కడ నుంచి ఇది లిక్విడిటీ బాండ్ ఇది స్ట్రెందీగా ఉంటే ఇది బ్రేక్ చేసేస్తారు. లేదు ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, ఇది లిక్విడిటీ తీసుకొని వచ్చింది కదా, సో అక్కడ ఏమైనా స్టాప్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయితే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. సింపుల్, ఏం లేదు. ఓకే, సో అది మాట. ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ అంటే లైక్ ఇంకా మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయి ఇంకా డౌన్ సైడ్ అలా వచ్చేస్తుంది అనుకుందాం. ఓకే, అంటే లైక్ డౌన్ సైడ్ వచ్చేస్తుంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇందాక స్టార్టింగ్ డే టైం ఫ్రేమ్లో చెప్పాను సార్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయడం అంటే వెంటనే టర్న్ అయిపోమాట. ఇక్కడ నుంచి దీన్ని టచ్ చేసిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే, అంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని బ్రేక్ చేస్తేనే మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో లేదా సినారియో ఏం జరగకపోతే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. అంటే నేను ఇది రేపు జరగదు అనుకుంటున్నాను, బట్ స్టిల్ ఏదైనా సరే వీక్లీ అనాలిసిస్ కదా, వీక్లీ పరంగా చెప్తున్నాను అనమాట. ఓకే, సో అది
ప్రాబిలిటీ పాసిబిలిటీస్ అనేవి మాట్లాడేసుకుందాం అన్నమాట. సో మీకు ఏదైనా కాన్సెప్ట్ పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, ఈ రోజు నుంచి కొత్త క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.